ఓం శాంతి. मुरली डेट 35/24। मीठे बच्चे, तुम्हें पहला पहला निश्चय चाहिए कि हमको पढ़ाने वाला स्वयं शांति का सागर, सुख का सागर बाप है। कोई मनुष्य किसी को सुख शांति दे ना सके। మధురమైన పిల్లలు, మీకు మొట్టమొదట ఇదే నిశ్చయం ఉండాలి, మాకు చదివించేవారు స్వయం శాంతి సాగరుడు, సుఖ సాగరుడు అయిన బాబా. మానవులెవ్వరూ సుఖశాంతులనైతే ఇవ్వలేరు. तुम्हें पहला पहला निश्चय चाहिए, हमको पढ़ाने वाला स्वयं शांति का सागर, सुख का सागर बाप है। कोई मनुष्य किसी को सुख शांति नहीं दे सकता। మాకు చదివించేవారు స్వయం శాంతి సాగరుడు, సుఖ సాగరుడైన బాబా అని మొట్టమొదట నిశ్చయం ఉండాలి. ఎందుకంటే మానవ మాతృలు ఎవ్వరూ కూడా సుఖశాంతులను, సంపూర్ణ సుఖశాంతులనైతే ఇవ్వలేరు. प्रश्न, सबसे ऊंची मंजिल कौन सी है? उस मंजिल को पाने का पुरुषार्थ क्या है? అన్నిటికంటే ఉన్నతమైన గమ్యం ఏంటి? ఆ గమ్యాన్ని చేరుకునే పురుషార్థం. उत्तर, एक बाप की याद पक्की हो जाए, बुद्धि और कोई तरफ ना जाए, ये ऊंची मंजिल है। इसके लिए आत्माभिमानी बनने का पुरुषार्थ करना पड़े। జవాబు, ఒక్క బాబా స్మృతిలో పక్కా అయిపోవడం, బుద్ధి ఇంకా ఇతర విషయాల వైపు వెళ్లకుండా ఉండాలి. ఇదే ఉన్నతమైన గమ్యం. దీనికోసం ఆత్మాభిమానిగా ఏ పురుషార్థం చేయండి. जब तुम आत्माभिमानी बन जाएंगे तो सब विकारी ख्याल खत्म हो जाएंगे. మీరు ఎప్పుడైతే ఆత్మాభిమానిగా అయిపోతారో అన్ని వికారి ఆలోచనలు సమాప్తి అయిపోతాయి. బుద్ధి కా భట్కానా బంద్ హో జాయేగా, బుద్ధి భ్రమించడం కూడా తొలగిపోతుంది. देह के तरफ बिल्कुल दृष्टि ना जाए, ए मंजिल है, इसके लिए ఆత్మాభిమాని భవ్. దేహం వైపు కొంచెం కూడా దృష్టి వెళ్ళకూడదు. ఇదే గమ్యం. దీనికోసం బాబా ఆత్మాభిమాని భవ అంటున్నారు. జితనా హో సకే ఉతనా. దేహకో నహీ దేకో, ఆత్మకో దేకో. ఎంత వీలైతే అంత దేహాన్ని చూడకండి, ఆత్మని చూడండి. ఇదే ఉన్నతమైన గమ్యం. ओम शांति. रूहानी बच्चों प्रति रूहानी बाप बैठ समझाते हैं. इनको रूहानी बाप नहीं कहेंगे. आज के दिन को सदगुरुवार कहते हैं. गुरुवार कहना भूल है. सदगुरुवार. गुरु लोग तो बहुत ढेर है, సద్గురు ఏక్ హే. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లల ప్రతి అర్థం చేయిస్తున్నారు. మరి ఈ బ్రహ్మ బాబాను ఆత్మిక తండ్రి అనొచ్చా? అనలేము కదా. ఈరోజు విశేషంగా సద్గురువారము. కేవలం గురువారము అనడం కరెక్ట్ కాదు, సద్గురువారము అనాలి అంటున్నారు బాబా. గురువులైతే ఎంతో మంది ఉన్నారు, సద్గురువు ఒక్కరే. बहुत है जो अपने को गुरु भी कहते हैं, सदगुरु भी कहते हैं. अभी तुम बच्चे समझते हो, गुरु और सदगुरु में तो फर्क है. सत अर्थात ट्रूथ, सत्य एक की निराकार बाप को कहा जाता है, ना कि मनुष्य को. ఈ రోజుల్లో మనం చూస్తున్నామన్నమాట, తమని తాము గురువులు అని కూడా భావిస్తారు, సద్గురువు అని కూడా అనుకుంటారు. మరి ఏది రైట్? గురువా, సద్గురువా?
వాస్తవానికి సద్గురువైతే ఒక్కరే, సత్యాతి సత్యమైన వారు, ట్రూత్ అన్నమాట. అంటే భగవంతుడు సత్యం అని ఏదైతే గాయనం ఉందో, మరి పేర్లో కూడా విన్నాము కదా మనం, సద్గురువు సత్యం యొక్క మార్గాన్ని చూపించేవారు అని. సత్యము అని ఒక్క నిరాకార పరంపిత పరమాత్మ కోసమే అనడం జరుగుతుంది, మానవ మాత్రులనైతే కాదు. सच्चा ज्ञान तो एक ही बार ज्ञान सागर बाप आकर देती है। मनुष्य को कभी सत्य ज्ञान नहीं दे सकता। సత్యమైన జ్ఞానం జ్ఞాన సాగరుడు పరంపిత పరమాత్మ ఒకేసారి వచ్చి ఇస్తారు కదా. అయితే మానవులకి సత్యమైన జ్ఞానం ఇవ్వలేరు. सच्चा है एक निराकार बाप, इनका नाम तो ब्रह्मा है, ये किसी को ज्ञान दे ना सके। మరి సత్యమైన వారు ఒక్క నిరాకార పరమాత్ముడు. మరి ఈ యొక్క ఎవరి శరీరాన్ని అయితే ఆధారంగా తీసుకున్నారో వారిని బ్రహ్మ అని అనడం జరుగుతుంది. వీరెవరు జ్ఞానం, వీరి అయితే ఎవరికి జ్ఞానం ఇవ్వలేరు కదా. బ్రహ్మ మే జ్ఞాన్ కుచ్ భీ నహీ తా, అభీ భీ కహెంగే ఇస్మే సారా జ్ఞాన్ తో హే నహీ, సంపో జ్ఞాన్ తో జ్ఞాన్ సాగర్ పరంపిత పరమాత్మ మే హే. ఈ బ్రహ్మ ఎవరికి జ్ఞానం ఇవ్వలేరు, స్వయం చెప్తారనమాట, నాలో ఏమీ జ్ఞానం ఉండేది కాదు, బాబా రావడంతోనే నాకు జ్ఞానం లభించింది అని. ఇప్పటికీ కూడా మొత్తం జ్ఞానం అంతా నాలో లేదు అని చెప్తారు బ్రహ్మ బాబా. సంపూర్ణ జ్ఞాన సాగరుడైతే పరంపిత పరమాత్మ పూర్తి జ్ఞానం ఇచ్చేవారు. అభి ఐసా కోయి మనుష్య హే నహీ జో అప్నే కో సద్గురు కెహలా సకే. అయితే ఇప్పుడు ఒక్క మానవ మాత్రులు కూడా ఇలా లేరు తమని తాము సద్గురువు అని చెప్పుకునేవారు. सदगुरु मन संपूर्ण सत्य, तुम जब सत बन जाएंगे तो फिर ये शरीर नहीं रहेगा. సద్గురు అంటే అర్థం సంపూర్ణ సత్యం అన్నమాట. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు కదా, ఎప్పుడైతే సత్యంగా అయిపోతారో ఈ శరీరం కూడా సమాప్తి అయిపోతుంది అంటున్నారు బాబా. ఎందుకంటే ఇది పతితమైనది, పాతది కాబట్టి. మనుష్యకో కభీ సద్గురు కహ నహీ సక్తే, మనుష్యోं में तो పాయి కి బి తాకత్ నహీ, మానవుల్ని సద్గురువు అని సంబోధించడానికి లేదు. అంటే పైసాకు విలువ చేసే శక్తి కూడా ఈ రోజుల్లో మానవుల్లో లేదు కదా. ఏ खुद कहती है मैं भी तुम्हारे जैसे मनुष्य हूं, इसमें ताकत की बात उठ नहीं सकते. బ్రహ్మ బాబా అంటున్నారు, నేను కూడా మీలానే మానవుణ్ణి. అయితే శక్తి యొక్క విషయము అంటే శరీరం యొక్క శక్తి యొక్క విషయం కాదు అంటున్నారు బాబా. ఏతో బాప్ పడాతే హే నాకీ బ్రహ్మ, మనల్ని ఇక్కడ శివ బాబా చదివిస్తున్నారు, బ్రహ్మ బాబా కాదు. ఏ బ్రహ్మ బి ఉన్సే పడకర్ ఫిర్ పడాతే హే, తుమ్ బ్రహ్మ కుమార్ కుమారియాం కెహలానే వాలే బి పరంపిత పరమాత్మ సద్గురు సే పడతే హో నా. ఇక్కడ స్వయం పరంపిత పరమాత్మ మనల్ని చదివిస్తున్నారు, మీరు కూడా మనలా చదువుకుంటున్నారు బ్రహ్మ బాబా. అయితే మీరు వాస్తవానికి బ్రహ్మ కుమార్ కుమారీస్ గా పిలువబడుతున్నారు, కానీ పరంపిత పరమాత్మ స్వయం సద్గురువై మనకి మార్గాన్ని తెలియచేస్తున్నారన్నమాట. వారి ద్వారా మనం చదువుకుంటున్నాం. తుమ్కో ఉన్సే తాకత్ మిల్తీ హే నా, తాకత్ కా మతలబ్ ఏ నహీ కోయి గూస్ మారో జో గిర్ పడే నహీ, ఏ హే రూహానీ తాకత్ జో రూహానీ బాప్ ద్వారా మిల్తా హే. అయితే మనలో శక్తి నింపేవారు, మనల్ని చదివించేవారు శివ బాబా కదా. శక్తి అంటే అర్థం ఏంటి? ఎవరినైనా మనం గట్టిగా కొడితే వాళ్ళు పడిపోయారు, అది కాదు కదా శక్తి అంటే. ఆత్మిక శక్తి కోసం చెప్తున్నారు బాబా. బలము అనేది ఆత్మలో నిండి ఉండాలి అన్నమాట. ఆ బలం ఇప్పుడు ఎవరిలోని లేదు. చూడండి, అక్కడ బాక్సింగ్ పోటీలు పెడతారు కదా, ఒకరినొకరు కొట్టుకుంటారు, ఎవరు ఎక్కువ బాగా కొడితే వాళ్ళు విన్ అవుతారు అనమాట. ఇక్కడ అలాంటి విషయం ఏమీ లేదు అంటున్నారు బాబా. ఆత్మిక తండ్రి ద్వారా మనకి ఈ ఆత్మిక శక్తి లభిస్తుంది. యాద్ కే బల్ సే తుమ్ శాంతి కో పాతే హో ఔర్ పఢాయి సే తుమ్కో సుఖ్ మిల్తా హే. యోగ బలం ద్వారా, స్మృతి యొక్క శక్తితో మీకు శాంతి లభిస్తుంది, ఇంకా ఈ చదువుతో సుఖం లభిస్తుంది అంటున్నారు బాబా. जैसे और टीचर्स तुमको पढ़ाते हैं वैसे बाप भी पढ़ाते हैं, ये भी पढ़ते हैं, स्टूडेंट है ना.
అంటే మీరు ఎలా అయితే చదువుకున్నారు ఇప్పటి వరకు, అలా బాబా కూడా వచ్చి ఈ సమయంలో మనల్ని చదివిస్తున్నారు. ఈ బ్రహ్మ బాబా కూడా చదువుకుంటున్నారు. స్టూడెంట్ కదా. దేహదారి జో భీ హే, ఏ సభీ స్టూडेंट्स। बाप को तो देह है नहीं और निराकार है, वही आकर पढ़ाते हैं। जैसे और स्टूडेंट्स पढ़ते हैं वैसे तुम भी पढ़ते हो। అందరూ స్టూడెంట్స్ అందరూ దేహదారులు అన్నమాట. బాబాకి దేహం లేదు, నిరాకారుడు. అయితే వారు వచ్చి ఇప్పుడు మనల్ని చదివిస్తున్నారు. మిగిలిన స్టూడెంట్స్ ఎలా చదువుకుంటారో అలా మీరు ఇక్కడ చదువుకుంటున్నారనమాట. इसमें मेहनत की बात नहीं, पढ़ते समय हमेशा ब्रह्मचर्य में रहती है। ब्रह्मचर्य में पढ़कर जब पूरा करते हैं तब बाद में विकार में गिरते हैं। అయితే ఇక్కడ మంచి రీతిగా చదువుకోవాలన్నమాట. శ్రమ యొక్క విషయం ఏమీ లేదు అంటున్నారు బాబా. చూడండి, చదువుకునే సమయంలో బ్రహ్మచారులుగా ఉంటారన్నమాట. బ్రహ్మచారులుగా ఉండి చదువుకుంటారు. ఆ చదువు పూర్తయిన తర్వాత వికారాల్లోకి వచ్చేస్తారు. मनुष्य तो मनुष्य जैसे ही देखने में आती है, कहेंगे ए फलाना आदमी, ए LLB है, ఏ ఫలానా ఆఫీసర్, పడాయి కా టైటిల్ మిల్ జాతా హే. అంటే చదువుకుని మనుషులు మనుషుల్లాగే ఉంటారు, కానీ ఏమంటారు, వీరు ఫలానా వ్యక్తి, LLB అనేసి బోర్డు పెట్టుకుంటారు, లేక ఫలానా ఆఫీసర్ అని ఆ టైటిల్ అనేది వస్తుందన్నమాట. చదువుకున్న దాని యొక్క ప్రతిఫలం ఏదొక పదవి అనేది లభిస్తుంది కదా. सकल तो वही है, उस जिस्मानी पढ़ाई को तो तुम जानते हो। साधु संत आदि जो शास्त्र पढ़ते पढ़ाते हैं उनसे कोई बड़ाई नहीं, उससे कोई को शांति नहीं मिल सकती। అంటే ఆ ఫేస్ కట్స్ అయితే సేమ్, కానీ పొజిషన్ మారుతుంది అన్నమాట చదువుకున్న తర్వాత. మరి ఆ దైహికమైన చదువు ఆధారంతో అంత పోస్ట్ పొజిషన్ లభిస్తున్నప్పుడు ఈ ఆత్మీక చదువు ఆధారంతో ఇంకెంత ఉన్నతమైన పదవి పొందేది ఉంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, సాధు సన్యాసులు మొదలైన వారు శాస్త్రాలు చదువుతారు, చదివిస్తారు. వాటి ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు అంటున్నారు బాబా. ఎందుకంటే అర్ధకల్పం నుండి చదువుతూనే వచ్చారు. శాంతి లభించిందా? లేదు. खुद भी शांति के लिए धक्के खाते हैं ना, स्वयं శాంతి కోసం దెబ్బలు తింటూ ఉంటారు. జంగల్ మే అగర్ శాంతి హోతీ హై తో ఫిర్ వాపస్ క్యూం లౌట్తే. ఒకవేళ ఇంతకు ముందు రోజుల్లో అడవుల్లోకి వెళ్ళిపోయేవారు కదా, అక్కడ నిజంగా శాంతి లభించేది ఉంటే అడవులు వదిలేసి ఎందుకు వచ్చేస్తున్నారు పట్టణాల్లోకి? అడవుల్లోకి వెళ్ళడం ద్వారా శాంతి లభించదు. శాంతి ఎక్కడ ఉంది? మనలోనే ఉంది కదా. తెలుసుకోవడం ద్వారా, దాన్ని అనుభూతి చేయడం ద్వారా లభిస్తుంది. मुक्ति को तो कोई पता नहीं, जो भी अच्छे अच्छे नामी ग्रामी राम कृष्ण परमहंस आदि होकर गए हैं और भी सब పునర్జన్మ లేతే లేతే నీచే హీ ఆయే హే. ఇంకా ముక్తి కోసం అయితే అసలు తెలియనే తెలియదు. ఎవరైతే మంచి ఫేమస్ అయినటువంటి వారు, ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస మొదలైన వారు కూడా పునర్జన్మల్లోకి రావాల్సే వస్తుంది. పునర్జన్మలు తీసుకుని మళ్ళీ కిందకి వచ్చేస్తూ ఉంటారు కదా. ముక్తి జీవన్ ముక్తి కో కోయి బి పాతే నహి. ముక్తి జీవన్ ముక్తి అనేది మధ్యలో పొందేదైతే లేదు అంటున్నారు బాబా. तमो प्रधान बनना ही है, देखने में तो कुछ नहीं आता, कोई इससे पूछो तुमको गुरु से क्या मिलता है. తమో ప్రధానంగా అయితే అవ్వాల్సిందే. అయితే బాబా ఈ రోజు విశేషంగా చెప్తున్నారనమాట. మీరు చూస్తున్నారు కదా, ఎవరికి ఏదొస్తే అది చెప్పేస్తూ ఉంటారు, ఏమీ అర్థం చేసుకోరు అంటున్నారు బాబా. గురువుల నుండి ఇప్పటి వరకు మీకు ఏం లభించింది? తో కహెంగే శాంతి మిల్తీ హై, పరంతు మిల్తా కుచ్ భీ నహీ. శాంతి లభించింది అంటారు, కానీ లభించేదైతే ఏమీ లేదు. శాంతి కా అర్థ నహీ जानते, अभी तुम बच्चे समझते हो बाबा ज्ञान का सागर है और कोई साधु संत गुरु आदि शांति का सागर हो ना सके. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు కదా, బాబా శాంతి సాగరుడు. కానీ ఆ శాంతి అంటే అర్థం కూడా తెలియదు చూడండి. బాబా ఇక్కడ పూర్తి శాంతిని ఎలా పొందాలి అనేటటువంటి ఉపాయాన్ని తెలియచేస్తున్నారు. శాంతి సాగరుడు, జ్ఞాన సాగరుడు కూడా సాధు సన్యాసులు, గురువులు
శాంతి కోసం ఎన్ని దెబ్బలు తింటూ ఉంటారు కదా, కానీ వారు ఎవరికీ కూడా శాంతిని ఇవ్వలేరు అంటున్నారు బాబా. मनुष्य किसको सच्ची शांति दे नहीं सकते। तुम बच्चों को पहले पहले तो निश्चय करना है, शांति का सागर एक बाप है जो हमको पढ़ाते हैं। सृष्टि का चक्र कैसे फिरता है और भी बाप ने समझाया है। మానవులు మానవులకి శాంతిని ఇవ్వలేరు. ఇప్పుడు పిల్లలైన మీకు మొట్టమొదట నిశ్చయం ఉండాలన్నమాట. శాంతి సాగరుడు ఒక్క పరంపిత పరమాత్మ, వారి ద్వారా ఇప్పుడు మేము చదువుకుంటున్నాం. ఈ సృష్టి చక్రం అయితే తిరుగుతూ ఉండవలసిందే. బాబా అర్థం చేయించారు కదా, మానవులు మానవులకి సుఖము శాంతిని ఇవ్వలేరు. ए उनका रद है, तुम्हारे जैसे स्टूडेंट्स भी हैं। ए भी गृहस्थ व्यवहार में रहने वाला था, सिर्फ बाप को अपना रद लोन लिया है, सो भी वानप्रस्थ अवस्था में। ఈ బ్రహ్మ బాబా ఉన్నారు కదా, శివ బాబా యొక్క రథం అద్దెకు తీసుకున్నారనమాట బాబా. మీరు కూడా ఒక స్టూడెంట్, మీలా చదువుకుంటున్నారు, గృహస్థ వ్యవహారంలోనే ఉండేవారు, కేవలం బాబాకి ఆధారం అయ్యారు, అది కూడా వానప్రస్థావస్థలో. तुमको समझाने वाला एक बाप है और बाप कहते हैं सबको निर्विकारी बनना है। जो खुद नहीं बन सकते तो फिर अनेक प्रकार की बातें करेंगे, गालियां भी देंगे। అయితే బాబా చెప్తున్నారు, ఇప్పుడు పిల్లలైన మీరు ప్రతి విషయం అర్థం చేసుకుంటున్నారు కదా, నిర్వీకారిగా అవ్వడం చాలా ముఖ్యమైన విషయం. అంటే స్వయం అవ్వని వాళ్ళు అలా అయ్యేందుకు త్యాగం లేని వారు ఏమంటారంట, ఏదో ఒకటి అంటూ ఉంటారు, ఏదో నోటుకొస్తే అది అనేస్తూ ఉంటారు, నిందలు చేస్తూ ఉంటారు. సమస్తే హే हमारा जन्म जन्मांतर का भोजन जो बाप का वर्षा मिला हुआ है और छुड़ाते हैं, आप छुड़ाते और बेहद का बाप है ना, ఏమని అంటారంట, మా యొక్క జన్మ జన్మాంతరాల యొక్క భోజనం అంటే లౌకిక తండ్రి నుండి లభించిన వారసత్వం నుండి మమ్మల్ని దూరం చేయాలనుకుంటున్నారా, ఈ ప్రపంచానికి దూరం చేయాలనుకుంటున్నారా, మీరు చెప్పే మాటలేంటి అని అడుగుతారంట. ఆ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి వీటన్నిటి నుండి విడిపించేది అనంతమైన తండ్రి కదా. ఇన్కోబి ఉన్సే చుడాయా హే, ఈ బ్రహ్మ బాబాని కూడా శివ బాబాయే విడిపించారు. बच्चों को भी बचाने की कोशिश की है, जो निकल सके उनको निकाला. అంటే ఎంతో మంది పిల్లల్ని విడిపించేందుకు బాబా ప్రయత్నం చేశారు. అంటే వారి యొక్క స్వయం అభిరుచితో మేము ఎలా ఉండాలనుకుంటున్నాము అని వచ్చిన వారికి బాబా ఆ బంధన విముక్తుల్ని చేస్తారు అన్నమాట. ఎవరు రావాలనుకుంటే వారు వచ్చేవారు, ఈ బాబా చదివించే చదువు చదువుకునేవారు. अब तुम बच्चों की बुद्धि में है कि हमको पढ़ाने वाला कोई मनुष्य नहीं, सर्वशक्तिमान एक ही निराकार बाप को कहा जाता है और किसको कहा नहीं जाता. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీ బుద్ధిలోకి శివ బాబాయే వచ్చారు కదా, ఈ బ్రహ్మని అనుకునేవారనమాట అప్పట్లో అందరూ. ఈ బ్రహ్మ ఎలా చేస్తున్నారు, అందరినీ బంధనాల నుండి విడిపించేస్తున్నారు, తమ కుటుంబాలకు దూరం చేస్తున్నారు అని. కానీ అవన్నీ చేసింది ఎవరు, శివ బాబా. ఈ బ్రహ్మ బాబాని కూడా శివ బాబాయే కదా ఆ విధంగా తయారు చేశారు. అంటే డ్రామా అనుసారంగా ఆ పాత్ర ఉంది అన్నమాట. ఎప్పుడు ఈ యజ్ఞంలో స్వాహ అవ్వాల్సి ఉందో, ఉపయోగపడవలసి ఉందో అప్పుడు శివ బాబా వారిగా అయ్యేవారు. వారి ద్వారా సేవ అనేది ప్రారంభమయ్యింది కదా. ఇక్కడ స్వయం పరంపిత పరమాత్మ చదివిస్తున్నారు, మానవ మాతృలైతే కాదు. సర్వశక్తివంతుడు నిరాకార పరంపిత పరమాత్మ ఒక్కరే, ఇంకెవ్వరికి కూడా ఈ టైటిల్ మనం ఇవ్వలేము. వహీ తుమ్కో నాలెడ్జ్ దే రహీ హే, బాప్ హీ తుమ్కో సమझाते हैं, ఏ వికార్ తుమ్హారా సబ్సే బడా దుష్మన్ హే, ఇన్కో చూడో. బాబా తప్ప ఈ జ్ఞానం ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ వికారాలు ఉన్నాయి చూడండి, మీ అతి పెద్ద శత్రువులు అంటున్నారు బాబా. ముందు వీటిని వదిలిపెట్టండి. ఫిర్ जो नहीं छोड़ सकते हैं ये कितना झगड़ा करते हैं. माता एम्मी कोई कोई ऐसे निकल पड़ती है जो विकार के लिए बड़ा हंगामा करती है. ఎవరైతే విడిచిపెట్టలేకపోతారో వికారాలను, వాళ్ళు ఉల్టా సుల్టాగా మాట్లాడతారు,
జగడాలు అంటే గొడవలు చేస్తూ ఉంటారు, హంగామా చేస్తారంటున్నారు బాబా. మాతలు కూడా ఉన్నారనమాట అలాంటి వారు, వికారాల కోసం చాలా గొడవ చేస్తూ ఉంటారు. అభి తుమ్ హో సంగం యుగ్ పర్, ఏ భీ కోయి నహీ జాన్తే, ఏ పురుషోత్తం సంగం యుగ్ హే. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమ యుగంలో ఉన్నారు కదా, ఇది కూడా ఎవరికీ తెలియదు. ప్రజెంట్ సమయం ఏంటి? संगम युगम नडुस्तुंदी, पुरुषोत्तम संगम युगम। बात कितना अच्छी रीति समझाते हैं। बहुत है जिनको पूरा निश्चय है, कोई को सेमी निश्चय है, कोई को 100%, कोई को 10%, ऐसा भी होता है। బాబా చెప్తున్నారు ఇక్కడ ప్రతి విషయం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి, పూర్తి నిశ్చయం ఏర్పరచుకోవాలి. కానీ ఆ నిశ్చయం యొక్క విషయంలో కొంతమందికి పూర్తిగా ఉంటే మరి కొంతమందికి సెమీగా ఉంటుంది అంటున్నారు బాబా. కొంతమంది నిశ్చయం 100% అయితే కొంతమందిది 10% ఉండొచ్చు. अब भगवान శ్రీమత్ దేతి హే బచ్చే ముజే యాద్ కరో. ఇప్పుడు భగవంతుడు స్వయం శ్రీమతం ఇస్తున్నారు. ఏంటి? పిల్లలు నన్ను మాత్రమే స్మృతి చేయండి. ఏ బాప్ కా బడా పరమాన్ హే, నిశ్చయ హో తబ్ తో ఉస్ పరమాన్ పర్ చలేనా. ఇది అన్నిటికంటే చాలా పెద్ద ఆజ్ఞ అన్నమాట, పిల్లలకి ఇస్తున్నారు బాబా. నిశ్చయం ఉంటే కదా ఆ ఆజ్ఞ ప్రకారం నడుస్తారు. నడవటం లేదు అంటే అర్థం నిశ్చయం లేదు, పర్సంటేజ్ ఉంటుంది అంటున్నారు బాబా. बाप कहते हैं मेरे मीठे बच्चों, तुम अपने को आत्मा समझ बाप को याद करो. బాబా చెప్తున్నారు, ఓ నా మధురమైన పిల్లలు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని నన్ను స్మృతి చేయండి. इनको याद नहीं करना है, मैं नहीं कहता हूं, बाबा मेरे द्वारा तुमको कहती है, जैसे तुम बच्चे पढ़ते हो तो ये भी पढ़ता है ना. వీరిని మీరు స్మృతి చేసే అవసరం లేదు, ఇది నేను చెప్పటం లేదు అని బ్రహ్మ బాబా అంటున్నారు. నా ద్వారా శివ బాబా చెప్తున్నారనమాట, వీరిని స్మృతి చేయకండి అని. जैसे तुम बच्चे पढ़ते हो तो ये भी पढ़ता है, सब स्टूडेंट्स है ना, పడానే వాలా ఏక్ టీచర్ హే. మీరు ఎలా చదువుకుంటున్నారు, ఈ బ్రహ్మ బాబా కూడా అలా చదువుకుంటున్నారు. ఇక్కడ అందరూ స్టూడెంట్సే కదా, చదివించేవారు ఒక టీచర్, సుప్రీం టీచర్. और सब मनुष्य पढ़ाते हैं, यहाँ तुमको ఈశ్వర్ పడాతే హే. అక్కడ మనుషులు చదివిస్తారు, ఇక్కడ ఈశ్వరుడు చదివిస్తున్నారు. తుమ్ ఆత్మ पढ़ती हो, तुम्हारी आत्मा फिर पढ़ाती है, इसमें बहुत ఆత్మాభిమాని बनना है. ఆత్మలైన మీరు చదువుతున్నారు కదా, ఆత్మే మళ్ళీ చదివిస్తుంది చదువుకొని. అయితే ఇప్పుడు పిల్లలైన మీరు చాలా ఆత్మాభిమానిగా అవ్వాలి. बैरिस्टर इंजीनियर आत्मा ही बनते हैं ना, आत्मा को अब देहाभिमान आ गया है. ఇప్పుడు చూడండి, బ్యారిస్టర్ గా ఇంజనీర్ గా ఆత్మే అవుతుంది కదా, ఆ ఆత్మే లేకపోతే శరీరం అవుతుందా ఏంటి? లేదు. కానీ ఇప్పుడు ఆత్మకు దేహాభిమానం వచ్చేసి ఎంత బాడీ కాన్షియస్ లో కోరికిపోయింది అంటే నేచురల్ అయిపోయింది అనమాట. ఆత్మ అభిమాని స్థితి కాకుండా దేహాభిమానము అనేది. आत्मा अभिमान के बदले देहाभिमान बन पड़े हैं. ఆత్మాభిమాని స్థితికి బదులు దేహాభిమానులుగా అయిపోయారు. जब आत्मा अभिमानी हो तब विकारी नहीं कहला सकते. ఎప్పుడైతే మీరు ఆత్మాభిమానిగా అయిపోతారు పక్కాగా, వికారి అని కూడా అనడం జరగదంటున్నారు బాబా. ఆటోమేటిక్ గా అవి సమాప్త అయిపోతూ ఉంటాయన్నమాట. उनको कभी विकारी ख्यालत भी नहीं आ सकता है. ఆత్మాభిమాని స్థితి కలిగిన వారికి వికారి ఆలోచనలు కూడా రావు. देहाभिमान से ही विकारी ख्यालत आती है ना, फिर विकार की दृष्टि से देखते हैं. దేహాభిమానం కారణంగా వికారి ఆలోచనలు వస్తాయి, వికారి దృష్టితో చూస్తారంటున్నారు బాబా. देवताओं की विकारी दृष्टि कभी हो नहीं सकती, ज्ञान से फिर दृष्टि बदल जाती है. అంటే దేవతలకు ఎప్పుడూ వికారే దృష్టి ఉండదు, అందుకే వారి దృష్టి పవిత్రమైనది అని గాయనం ఉంది. కాబట్టి ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానం లభించింది, ఈ జ్ఞానం ఆధారంతో దృష్టి కూడా పరివర్తన అవుతుంది అంటున్నారు బాబా. सतयुग में ऐसा थोड़े ही प्यार करेंगे, डांस करेंगे, वहां प्यार करेंगे परंतु विकार की
बांस नहीं होगी, जन्म जन्मांतर विकार में गए हैं तो वो नशा बहुत मुश्किल उतरता है. సతయుగంలో ఇలాంటి అంటే ఈ కలియుగంలో ఉండేటటువంటి ప్రేమలు, అలాంటి ఇలాంటి డాన్స్‌లు ఉండవు అంటున్నారు బాబా. ఆ! అక్కడ కూడా ప్రేమ అనేది ఉంటుంది పరస్పరం. కానీ వికారాల యొక్క దుర్గంధం ఉండదు అంటున్నారు బాబా. జన్మ జన్మాంతరాల యొక్క ఈ వికారాల దుర్గంధం ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పుడు మీరు భస్మం చేయాలి. ఈ రోజుల్లో వికారాల యొక్క నశ చాలా ఉంది కదా! చాలా కష్టంగా అది తొలగుతుంది అంటున్నారు బాబా. చాలా ప్రయత్నం చేయాలన్నమాట. बाप निर्विकारी बनाते हैं तो कई बच्चियां बिल्कुल मजबूत हो जाती है. बस हमको तो पूरा నిర్వీకారి బన్నా హే. బాబా ఇక్కడ నిర్వీకారులుగా తయారు చేస్తున్నారు. కొంతమంది పిల్లలు ఎంత దృఢంగా అయిపోతారు అంటే ఇక మేము నిర్వీకారిగా అవ్వాల్సిందే. కుచ్ భీ హో జాయ్, ఏదేమైనా మేము నిర్వీకారిగా అవ్వాల్సిందే. हम अकेले थे, अकेले ही जाना है. उनको कोई थोड़ा टच करेगा तो अच्छा नहीं लगेगा. మేము ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే వెళ్ళాలి అనేది వారికి బాగా దృఢంగా ప్రింట్ అయిపోతుందన్నమాట బుద్ధిలో. వారిని ఎవరైనా టచ్ చేసినా మంచిగా అనిపించదు. కహెంగే ఏ हमको हाथ क्यों लगाते हैं, इसमें विकारी बांस है ना, विकारी हमको टच भी ना करे. వాళ్ళు ఈ విధంగా భావిస్తారనమాట. పనల వారు మా చెయ్య ఎందుకు పట్టుకున్నారు, మాకెందుకు టచ్ అయ్యారు అంటే వికారీల యొక్క చెయ్యి కూడా తగలడానికి ఇష్టపడరు అంటున్నారు బాబా. ఇస్ మంజిల్ పర్ పౌంచ్నా హే, దేహ తరఫ్ బిల్కుల్ దృష్టి హీ నా రహే. మరి ఈ గమ్యానికి మనం చేరుకోవాలన్నమాట. దేహం వైపు కొంచెం కూడా దృష్టి వెళ్ళకూడదు అంటున్నారు. ఓ కర్మాతీత్ అవస్థ అభి బనానీ హై. మరి అలాంటి కర్మాతీత స్థితి ఇప్పుడే మనం తయారు చేసుకోవాలి. అభి తక్ ఐసా నహీ హై, సిర్ఫ్ ఆత్మ కో హీ దేఖ్తే హై. ఇప్పటి వరకు ఎవరు అలా లేరంట. కేవలం ఆత్మనే చూడడం అంత పక్కాగా దృఢంగా బ్రహ్మా బాబా చాలా ప్రాక్టీస్ చేసేవారనమాట. ఎవరు ఎదురుగా వచ్చినా ఆత్మ ఆత్మ ఆత్మనే చూసే ప్రాక్టీస్ చేసేవారు. అది పక్కా అవ్వడానికి చాలా అభ్యాసం చేశారనమాట బాబా. ఎంతో తపస్సు చేశారు. మంజిల్ హేనా, గమ్యం కదా ఇది. बाप हमेशा कहते रहते हैं बच्चे अपने को आत्मा समझो. ये शरीर विनाशी है ना, आत्मा अविनाशी है जिसमें तुम पाठ बजाते हो. బాబా చెప్తున్నారు, పిల్లలకి పదే పదే చెప్తారనమాట బాబా, మిమ్మల్ని మీరు ఆత్మ అని భావించండి. ఈ శరీరం వినాశి, ఆత్మ అవినాశి. ఆత్మే కదా పాత్ర అభినయిస్తుంది. कई कहते हैं इसमें शक्ति है, परंतु शक्ति की कोई बात नहीं, ये तो पढ़ाई है, जैसे और भी पढ़ते हैं ఏ బి పడితే హే. కొంతమంది అంటారంట వీరిలో శక్తి ఉంది అని. కానీ శక్తి యొక్క విషయం కాదు, ఇది చదువు కదా, చదువుకోవాలంటున్నారు బాబా. ఎలా అయితే మీరు చదువుతున్నారో అలా ఈ బ్రహ్మా బాబా కూడా చదువుతున్నారు. प्योरिटी के लिए कितना माता मारना पड़ता है, बड़ी मेहनत है, इसलिए बाबा कहते हैं एक दो को आत्मा ही देखो. सतयुग में भी तुम आत्मा अभिमानी रहते हो. పవిత్రత కోసం ఎంత మొత్తుకోవలసి వస్తుంది కదా. ఇందులో చాలా శ్రమ ఉంది అంటున్నారు బాబా. అర్ధకల్పం యొక్క అలవాటు కదా ఈ వికారాల్ని వదలడము అంటే, అతి కష్టం అంటున్నారు బాబా. చాలా శ్రమించాలి. కాబట్టి అందుకే బాబా అంటారు, ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఆత్మనే చూడండి. బ్రుకుటి స్థానంలో ఆత్మని చూసే అభ్యాసం చేయండి. కావాలంటే మీకు చెక్ చేసుకోండి కూడా అని చెప్పారు కదా బాబా. ఈరోజు ఎంతమందిని నేను ఆత్మగా చూశాను, ఆత్మిక దృష్టితో చూశాను అని. సతయుగంలో కూడా ఆత్మాభిమానిగానే ఉంటారంట. అక్కడ దేహ భ్రాంతి ఉండదు, నేచురల్ గానే ఆ స్థితి ఉంటుంది. అలాగని అక్కడ ప్రాక్టీస్ చేసే అవసరం లేదు. ఇక్కడ శ్రమ అనేది ఉండదు కదా.
वहां तो रावण राज ही नहीं, వికార్ की बात नहीं. అక్కడ రావణ రాజ్యమే ఉండదు కాబట్టి వికారాల విషయం ఉండదు. यहाँ रावण राज में सब विकारी है, इसलिए बाबा आकर निर्विकारी बनाते हैं. ఇక్కడ ఇది రావణ రాజ్యం కాబట్టి వికారీలుగా ఉన్నారు, అందుకే బాబా వచ్చి నిర్వికారులుగా తయారు చేస్తున్నారు. నహీ బనేంగే తో క్యా హోగా, సజా కానీ పడేగి. మీరు అవ్వలేదు నిర్వికారులుగా అంటే శిక్ష తినవలసి వస్తుంది. ఆత్మ పవిత్ర బన్నే బిగర్ ఊపర్ జానా సకే. ఆత్మ పవిత్రంగా అవ్వకుండా ఇంటికి వెళ్ళలేదు పైకి. హిసాబ్ కితాబ్ చుక్తు కర్నా పడతా హే. ఆ లెక్క ఖాతాలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిర్ బి పథకం హో పడతా హే. ఆ లెక్కలు క్లియర్ చేసుకోవాలి అంటే వెళ్లే లోపు మీరు పవిత్రంగా అవ్వకపోతే మళ్ళీ పదవి కూడా తగ్గిపోతుంది అంటున్నారు బాబా. ए राजधानी स्थापन हो रही है, बच्चे जानते हैं स्वर्ग में एक आदि सनातन देवी देवताओं का राज था. पहले पहले तो जरूर एक राजा रानी होंगे, फिर डिनायस्टी होगी, प्रजा ढेर बनती है. బాబా అర్థం చేస్తున్నారు, రాజధాని స్థాపన అవుతుంది, రకరకాల పదవులు కలవారు అక్కడ కావాలి కదా. స్వర్గంలో ఆది సనాతన దేవీ దేవత రాజ్యం ఉంటుందన్నమాట. మొదట ఒక రాజా ఒక రాణి ఉంటారు, వారి వంశం అనేది ఉంటుంది అంటున్నారు బాబా. ఎంతమంది కలియుగంలో లాగా ఆ రాజ్యానికో రాజు, ఈ రాజ్యానికి ఒక రాజు, ఎన్ని రాజ్యాలుగా డివైడ్ అయిపోయాయి కదా, చీలికలు అయిపోయాయి, పార్టిషన్స్ చేసేసారు. సతయుగంలో అలా ఉండదంట, ఒకే రాజు ఒకే రాణి అంటున్నారు బాబా. ఇంకా మిగిలిన వారు వారి వంశావళి అన్నమాట. ప్రజలు ఎంతో మంది ఉంటారు. उसमें अवस्थाओं में फर्क पड़ेगा, जिनको पूरा निश्चय नहीं और पूरा पढ़ भी ना सके. అంటే ప్రజలు ఎంతో మంది తయారవుతారు కదా, వారి యొక్క స్థితిగతుల్ని బట్టి తేడా అనేది ఉంటుంది అంటున్నారు బాబా. ఎవరిలో అయితే పూర్తి నిశ్చయం ఉంటుందో వారు పూర్తిగా చదువుతారు కూడా, ఉన్నతమైన పదవి పొందుతారు అంటున్నారు. పవిత్రంగా అవ్వడం చాలా ముఖ్యమైన విషయం. आधा कल्प के पतित एक जन्म में 21 जन्म के लिए पावन बने. मासी का घर है क्या. అంటే అర్ధ కల్పం యొక్క పతితులు ఈ ఒక్క జన్మలో 21 జన్మల కోసం పావనంగా అవ్వడం అంత ఈజీ అనుకుంటున్నారా? పిన్నమ్మ గారింటికి వెళ్ళి వచ్చినంత ఈజీ కాదు అంటున్నారు బాబా. చాలా శ్రమించాలి. ముఖ్య హై హీ కామ్ కీ బాత్. क्रोध आदि का इतना नहीं, कहा बुद्धि जाती है तो जरूर बाप को याद नहीं करते. అయితే చాలా ముఖ్యమైనది కామం యొక్క విషయం. క్రోధం మొదలైన దానికోసం అంతగా బాబా చెప్పరు, కానీ క్రోధం కూడా సెకండ్ వికారమే, కానీ దానికంటే కూడా వెరీ డేంజరస్ కామ వికారము అంటున్నారు బాబా. బుద్ధి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అటు ఇటు అంటే బుద్ధిలో బాబా స్మృతి లేదు అని అర్థం. బాప్ కి యాద్ పక్కి హో జాయేగి తో ఫిర్ और कोई तरफ బుద్ధి నహీ జాయేగి. బాబా స్మృతి పక్కా అయిపోయినట్లయితే ఇంకా ఇతర విషయాల వైపు బుద్ధి వెళ్ళదు. बहुत ऊंची मंजिल है, पवित्रता की बात सुनकर अग में जल मरते हैं, कहते हैं ये बात तो कभी कोई ने कही नहीं है. చాలా ఉన్నతమైన గమ్యం అన్నమాట ఇది. పవిత్రత అనే విషయం విని చాలా మంది రగిలిపోతారనమాట, ఒప్పుకోరు అంటున్నారు బాబా, మండిపడతారు. ఎక్కడా వినలేదు, విడ్డూరంగా మీరు చెప్తున్నారేంటి, పవిత్రంగా ఉండడం ఏంటి, వికారాల్లోకి వెళ్లకుండా ఉండడం ఏంటి, అన్ని ఇలాంటి విషయాలు చెప్తున్నారు అనేసి వారికి కోపం వస్తుందన్నమాట. కొయి శాస్త్రమే హీ నహీ, ఏ శాస్త్రాల్లో కూడా లేదు మీరు చెప్పేది. బడా ముష్కిల్ సమస్తే హే, చాలా అతి కష్టంగా వింటారు మీరు చెప్పేది. ఓ తో హే హీ నివృత్తి మార్గ ధర్మ అలాగే హేనా, అంటే సాధు సన్యాసులు ఉన్నారు అంటే వారిది పూర్తిగా వేరు, నివృత్తి మార్గం యొక్క ధర్మం కదా. ఉన్కో తో పునర్జన్మలే, ఫిర్ బి సన్యాస్ ధర్మమే హీ జానా హే, వారైతే పునర్జన్మ తీసుకొని మళ్ళీ సన్యాస ధర్మంలోకే రావాలి. వహీ సంస్కార్ లే జాతీ హే, తుమ్కో తో గర్బార్ చోడ్నా నహీ హే, అంటే అదే సంస్కారం తీసుకొని వస్తారంట. మళ్ళీ సన్యాసులుగా శరీరం వదిలి పెడితే
మళ్ళీ సన్యాస ధర్మంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. ఆ సంస్కారం అనేది అలా ఉండిపోతుంది. మీరైతే ఇల్లు వాకిలి వదిలే అవసరం లేదు. సన్యాసుల విషయం అయితే ఒప్పుకుంటారు పవిత్రంగా ఉండడానికి. ఉమ్, గృహస్థంలో ఉండి పవిత్రంగా ఉండడం అంటే నచ్చదనమాట. హంగామా చేసేస్తారు. మా బాబా చెప్తున్నారనమాట, ఇది చాలా అద్భుతం కదా, గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్ర జీవితాన్ని జీవించడం. ఎవరైతే ఆ చెయ్యలేని ఇది ఉందో వాళ్ళు ఒప్పుకోరు, ఇష్టపడరు అంటున్నారు బాబా. समझाया जाता है मल घर में रहो उन्होंको भी समझाओ अब है సంగం యుగ్. ఇక్కడ బాబా అర్థం చేయిస్తారు, మీరు ఇంట్లోనే ఉండండి, వారికి కూడా అర్థం చేయించండి, ఇది సంగమ యుగము అని. పవిత్ర బన్నే బిగర్ సతయుగ మే దేవత బన్ నహీ సకేంగే. పవిత్రంగా అవ్వకుండా సతయుగంలో దేవతలుగా అవ్వలేరు. తోడా భీ జ్ఞాన్ సున్తే హే తో ఓ ప్రజా బంతే జాతీ హే. కొంచెం జ్ఞానం విన్నా వాళ్ళు ప్రజలుగా అయిపోతూ ఉంటారు. ప్రజాతో డేర్ హోతీ హేనా, ప్రజలైతే ఎంతో మంది ఉంటారు. सतयुग में वजीर भी नहीं होती क्योंकि बाप संपूर्ण జ్ఞాని బనా దేతి है ना. సతయుగంలో మంత్రి కూడా ఉండరన్నమాట, ఎందుకంటే బాబా ఇక్కడ సంపూర్ణ జ్ఞానీలుగా తయారు చేసేస్తున్నారు. वजीर आदि चाहिए अज्ञानियों को. इस समय देखो एक दो को मारते कैसे है, दुश्मनी का स्वभाव कितना कड़ा है ना. బాబా చెప్తున్నారు, మంత్రి యొక్క అవసరం ఎవరికి కావాలి, అజ్ఞానీలకి కదా. అక్కడ సంపూర్ణ జ్ఞానీలుగా ఉంటారు, ఎవరు మీకు సలహా ఇచ్చే అవసరం ఉండదంటున్నారు బాబా. ఈ సమయంలో మనం చూస్తున్నాం కదా, ఎంత మారణ హోమాలు జరుగుతున్నాయి. ఒకరికి ఒకరు శత్రుత్వం యొక్క భావాలు పెట్టుకొని ఆ స్వభావ సంస్కారాల కారణంగా ఎంత డేంజరస్ గా తయారయ్యింది కదా అంటున్నారు బాబా. కఠినమైన స్వభావ సంస్కారాలు. అభి తుమ్ సమజ్తే హో హమ్ ఏ పురాణా శరీర్ చోట్ జాగత్ దూసరా లేతీ హే, కోయి బడీ బాత్ హే క్యా. ఇప్పుడు పిల్లలైనా మీరు తెలుసుకున్నారు కదా, మేము ఈ పాత శరీరం వదిలి వెళ్ళి రెండవది తీసుకుంటాము, ఇదేమైనా పెద్ద విషయమా ఏంటి. ఓ దుఃఖ్ సే మర్తే హే తుమ్కో సుఖ్ సే బాప్ కి యాద్ మే జానా హే. అక్కడ వారు చూడండి దుఃఖంలో ఉంటూ మరణిస్తారు, కానీ ఇక్కడ పిల్లలైన మీరు సుఖంలోకి వెళ్ళాలి, చాలా సుఖీలుగా బాబా స్మృతిలో వెళ్తారంటున్నారు బాబా. ఎవరి బుద్ధిలో అయితే బాబా స్మృతి నిండి ఉంటుందో, జ్ఞానామృతం నిండి ఉంటుందో, వారు సుఖీలుగానే తమ పాత దేహాన్ని వదిలి వెళ్తారు అంటున్నారు బాబా. जितना हम उस बाप को याद करेंगे तो और सब भूल जाएंगे, कोई भी याद नहीं रहेगा. ఎంత మీరు నన్ను స్మృతి చేస్తూ ఉంటారో ఇంకేమీ కూడా గుర్తుండవు, ఇంకేం బుద్ధిలోకి రాకూడదు అంటున్నారు బాబా. పరంతు ఏ అవస్థ తబ్ హో జబ్ పక్కా నిశ్చయ హో. కానీ ఈ స్థితి, ఈ అవస్థ ఎప్పుడు తయారవుతుందంట, బాబా పైన పూర్తి నిశ్చయం ఉన్నప్పుడు. నిశ్చయ నహీ తో యాద్ బి టెహర్ నహీ సక్తే. నిశ్చయం లేకపోతే స్మృతి కూడా నిలవలేదు. నా మాత్ర సిర్ఫ్ కేతీ హే, నిశ్చయ హీ నహీ తో యాద్ కేసే కరెంగే. నామమాత్రంగా అంటారంట, నిశ్చయం లేకపోతే బాబాని ఎలా స్మృతి చేస్తాము, ఎందుకు వస్తాము ఇక్కడికి అని. सबको एक जैसा निश्चय तो नहीं है ना, మాయా నిశ్చయ సే హటా దేతీ హే. భలే నిశ్చయం ఉంది, కానీ నెంబర్ వార్, అందరికీ ఒకేలాంటి నిశ్చయం అయితే లేదు. మధ్యలో చెప్పారు కదా బాబా, 100% ఉండొచ్చు, కొంతమందికి 10% ఉండొచ్చు, ఇలా కేటగిరీలు అయితే ఉన్నాయి కదా నెంబర్ వారి అంటున్నారు బాబా. మాయ అనేది నిశ్చయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తుందంట, నిలవనివ్వదన్నమాట. జైసేకి వైసే బన్ జాతీ హే. ఆ నిశ్చయం పోయింది, సంశయ బుద్ధి కలవారిగా అయిపోయారంటే ఎలా ఉన్నవారు అలాగే అయిపోతారు. అప్ అండ్ డౌన్స్ అనేవి కంపల్సరీ అవుతూ ఉంటాయి. పేలే పేలేతో నిశ్చయ చాహియే బాప్ మే. అన్నిటికంటే ముందు బాబా పైన నిశ్చయం కావాలి. సంశయ రహేగా క్యాకి ఏ బాప్ నహీ హే. సంశయం వచ్చేస్తుంది అనమాట, మీరు బాబానా కాదా. అప్పుడప్పుడు స్థితి ఎలా డగ్మగా అయిపోతుంది అంటే, బాబానా కాదా అనే సంశయం కూడా వచ్చేస్తుంది అనమాట. బేహద్ కా బాప్ హీ
ज्ञान देती है। ये तो कहता है मैं सृष्टि के रचयिता और रचना को नहीं जानता था, मेरे को कोई तो सुनाएगा। मैंने 12 గురువు किए, उन सबको छोड़ना पड़ा। అయితే ఇక్కడ అనంతమైన తండ్రి జ్ఞానం ఇస్తున్నారు కదా. ఈ బ్రహ్మ బాబా కూడా చెప్తారు, ఈ సృష్టి యొక్క రచయిత రచన యొక్క జ్ఞానం నాలో కూడా ఉండేది కాదు, నాకెవరూ వినిపించలేదు కూడా. నేను కూడా 12 మంది గురువుల్ని ఆశ్రయించాను. 12 మంది గురువులు ఉండేవారు బాబాకి, బ్రహ్మ బాబాకి. వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేస్తాను ఇప్పుడు. గురువునే తో జ్ఞాన్ దియా నహి, ఆ గురువులు ఎవరు జ్ఞానం ఇవ్వలేదు. బాబాకు ఒక సాక్షాత్కారం జరిగితే, విష్ణువు యొక్క సాక్షాత్కారం జరిగినప్పుడు తతత్వం అనే శబ్దం వస్తే ఆ పదం యొక్క అర్థం ఏంటి అని అడగడానికి వెళ్ళారంట బ్రహ్మ బాబా. ఎవరు చెప్పలేకపోయారంట. అలా ఏ గురువులు కూడా నాకు జ్ఞానం ఇవ్వలేదు అని చెప్తున్నారు బ్రహ్మ బాబా. సద్గురుని అచానక్ ఆకర్ ప్రవేశ్ కియా, సద్గురువు అకస్మాత్తుగా వచ్చి ప్రవేశించారు. समझा, पता नहीं क्या होना है, गीता में भी है ना, अर्जुन को भी సాక్షాత్కార్ कराया. అప్పుడు తెలుసుకున్నారనమాట, ఏం జరుగుతుందో తెలిసేది కాదు బ్రహ్మ బాబాకి. గీతలో కూడా విన్నారు కదా, అర్జునుడికి కూడా సాక్షాత్కారం చేయించారు భగవంతుడు అని. అర్జున్ కి బాత్ హే నహి, ఏ తో రథ్ హేనా, అర్జునుడి యొక్క విషయం కాదు, ఇది అయితే రథం కదా బ్రహ్మ బాబా. अभी पहले गीता पढ़ता था, बाप ने प्रवेश किया, साक्षात्कार कराया, ये तो बाप ही ज्ञान देने वाला है, तो उस गीता को छोड़ दिया. ఈ బ్రహ్మ బాబా ఎంతగా గీత చదివేవారు అంటే, గీత చదవందే నీళ్లు కూడా తాగేవారు కాదంట. అలా మరి ఎప్పుడైతే బాబా ప్రవేశించారో, సాక్షాత్కారం చేయించారో, బాబా కదా ఇప్పుడు జ్ఞానం ఇస్తున్నారు అని అర్థం చేసుకున్నారు. ఆ గీతను కూడా వదిలిపెట్టేశారు అంటున్నారు బాబా. బాప్ హే జ్ఞాన్ కా సాగర్, హమ్కో తో వహీ బతాయింగే నా. బాబా జ్ఞాన సాగరుడు, మనకి వారే ఈ జ్ఞానం కోసం తెలియచేస్తున్నారు కదా. గీతా హే మా హే నా, ఓ బాప్ హీ బాప్ హే, జిస్కో త్వమేవ మాతశ్చ పితా కేతి హే. అంటే గీత తల్లి లాంటిది అన్నమాట. పరంపిత పరమాత్మ వచ్చి ఈ జ్ఞానం అనే తల్లిని పరిచయం చేశారు. మనం గాయనం చేశాం కదా, మీరే తల్లి తండ్రి సర్వము, త్వమేవ మాతశ్చ పితా త్వమేవ అని. మరి పరమాత్ముడు తల్లి తండ్రి ఎలా కాగలరు, వారు ఉన్నది ఒక్కరే కదా. ఎప్పుడైతే బ్రహ్మని ఆధారంగా తీసుకుంటారో, ఈ జ్ఞానాన్ని తెలియచేస్తారో, ఈ సంగమ యుగంలో సర్వ సంబంధికుడు అవుతారనమాట బాబా. తల్లి తండ్రి గురువు దైవం మనం ఏదైతే భక్తిలో గాయనం చేశామో అది ప్రాక్టికల్ గా ఇక్కడ బాబా నిభాయిస్తున్నారు. ఓ రచన రచితే అడాప్ట్ కర్తే హే నా, ఏ బ్రహ్మా భీ తుమ్హారే జైసా హే. అయితే శివ్ బాబా రచన రచిస్తున్నారు, అడాప్షన్ చేసుకున్నారనమాట, మనందరిని దత్తత తీసుకున్నారు. ఈ బ్రహ్మ కూడా మీలానే, బ్రహ్మని కూడా శివ్ బాబా దత్తత తీసుకున్నారు. బాప్ కేతే హే ఇన్కి భీ జబ్ వానప్రస్థ అవస్థ హోతీ హే తబ్ మే ప్రవేశ్ కర్తా హూ. బాబా చెప్తున్నారు, వీరి యొక్క వానప్రస్థ అవస్థ వచ్చినప్పుడు నేను వీరిలో ప్రవేశిస్తాను. కుమారియాంతో హే పవిత్ర, ఉన్కే లియే తో సహజ్ హే. కుమారీలు ఉన్నదే పవిత్రంగా, వారి కోసం ఇది సహజం. शादी के बाद कितने संबंध बढ़ जाती है, इसलिए देही अभिमानी बनने में मेहनत लगती है. పెళ్లి జరిగిందనుకోండి, ఎన్ని సంబంధాలు పెరిగిపోతాయి కదా. పుట్టింటి వారు, అత్తింటి వారు, ఆ ఇంటి వారు, ఇంకా మరి లెక్కే లేదు అంటున్నారు బాబా. అప్పుడు దేహి అభిమానిగా అవ్వడం కష్టమైపోతుంది అనమాట. ఆ సంబంధాలన్నిటి నుండి అతీతం అవ్వడం కష్టమైపోతుంది అంటున్నారు బాబా. वास्तव में आत्मा शरीर से अलग है, परंतु आधा कल्प देहाभिमान रहे. వాస్తవానికి చెప్పాలంటే ఆత్మ శరీరం నుండి పూర్తిగా భిన్నమైనది, వేరు. ఆత్మ ఆత్మే, శరీరం శరీరమే. కానీ అర్ధకల్పం దేహ భ్రాంతిలో ఉంటూ ఉంటూ ఆత్మే శరీరం, శరీరమే ఆత్మ అనుకున్నారు.
ఈ రెండు వేరు వేరు అనేది కూడా మనుషులు తెలుసుకునే పరిస్థితుల్లో లేరు. बाप आकर अंतिम जन्म में देही अभिमानी बनाते हैं तो मुश्किल बास्ता है. पुरुषार्थ करते करते कितने తోడే పాస్ హోతీ హే. అయితే బాబా వచ్చి ఈ అంతిమ జన్మలో ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు. అందుకే అతి తక్కువ మందిలో మాత్రమే ఇది నిలుస్తుంది. అందరూ దీన్ని ఒప్పుకోరు అంటున్నారు బాబా. మీరు పురుషార్థం చేస్తూ చేస్తూ పాస్ అవుతారు కదా, కొద్ది మందే పాస్ అవుతారు. 8 रत्न निकलते हैं. आपसे पूछो, अपने से पूछो, हमारी लाइन क्लियर है? 8 రత్నాల గాయనం అయితే ఉంది కదా కోటిలో, కొద్ది మంది అనే గాయనం కూడా ఉంది. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, ప్రశ్నించుకోండి. మా లైన్ క్లియర్ గా ఉందా? బుద్ధి యొక్క లైన్. एक बाप के सिवाय और कुछ याद तो नहीं आता है. ఒక్క బాబా తప్ప ఇంకేమీ గుర్తయితే రావటం లేదు కదా. ఏ అవస్థ పిछाड़ी में होगी. ఆత్మాభిమాని बनने में बहुत मेहनत है. కానీ ఈ స్థితి ఎప్పుడు తయారవుతుందంట? అంతిమ సమయంలో అంటున్నారు బాబా. ఇప్పటి నుండి ప్రాక్టీస్ అయితే కావాలి. ఆత్మాభిమానిగా అవ్వడానికి చాలా శ్రమించాలి అంటున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिकिलादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य स्तर. पहले पॉइंट, ज्ञान से अपनी दृष्टि का परिवर्तन करना है. आत्माभिमानी बन विकारी ख्यालत समाप्त करने हैं. किसी भी विकार की बांस ना रहे, देह तरफ बिल्कुल दृष्टि ना जाए. మొదటి పాయింట్, జ్ఞానంతో మీ దృష్టిని పరివర్తన చేసుకోవాలి. ఆత్మాభిమానిగా అయి వికారి ఆలోచనలు సమాప్తి చేసేయండి. జ్ఞానంతో మీ దృష్టిని పరివర్తన చేసుకోవాలి. ఆత్మాభిమానిగా అయి వికారి ఆలోచనలు సమాప్తి చేసేయండి. అంటే ఇంకా ఏ వికారం యొక్క దుర్గంధము ఉండకూడదు. ఈ దేహం వైపు ఏ మాత్రం దృష్టి వెళ్ళకూడదు అంటున్నారు బాబా. ఏ వికారం యొక్క దుర్గంధం ఉండకూడదు. దేహం వైపు ఏ మాత్రం దృష్టి వెళ్ళకూడదు. दूसरा, बेहद का बाप ही हमें पढ़ाते हैं. ऐसा पक्का निश्चय हो तब याद मजबूत होगी. ध्यान रहे, माया निश्चय से जरा भी हिला ना दे. రెండో పాయింట్, అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఇలా పక్కా నిశ్చయం ఉన్నట్లయితే అప్పుడు స్మృతి కూడా చాలా దృఢంగా తయారవుతుంది. మాయ ఏ మాత్రం నిశ్చయాన్ని కదిలించలేకపోవాలి. దానికోసం గమనిక పెట్టుకోండి అంటున్నారు బాబా. మాయ మన నిశ్చయాన్ని ఏమాత్రం కదిలించని విధంగా అటెన్షన్ పెట్టుకోండి. बेहद का बाप ही हमें पढ़ाते हैं. ऐसा पक्का निश्चय हो तब याद मजबूत होगी. ध्यान रहे, माया निश्चय से जरा भी हिला ना दे. అంగదుడి యొక్క ఉదాహరణ చెప్తారు కదా. రావణుడు అంత పవర్ఫుల్ అయినా కేవలం రామబంటైన అంగదుడి యొక్క పాదాన్ని కూడా కదిలించలేకపోయాడు. అది స్థూలమైన పాదం యొక్క విషయం కాదు, బుద్ధి రూపీ పాదం. అంటే మనం ఏదైతే బాబా పైన నిశ్చయం ఏర్పరచుకున్నామో అది ఏ మాత్రం తొలగని విధంగా
ఇంకా ఇంకా రోజు రోజుకి మన నిశ్చయం పెరగాలే కానీ సంశయ బుద్ధి కలవారిగా అవ్వకూడదు. బాబా మధ్యలో చెప్పారు కదా, మేము తెలుసుకున్నాం కానీ మా తండ్రేనా అనే డౌట్స్, సంశయం వస్తుంది కదా. లౌకికంగా అలా ఎవరైనా భావిస్తారా? మా తండ్రేనా, మా తల్లేనా, మా ఫ్యామిలీయేనా అని? లేదు కదా. కానీ ఇక్కడ మాత్రం మాయ అలా చేసేస్తుందన్నమాట. वरदान, सेवा भाव से सेवा करते हुए आगे बढ़ने और बढ़ाने वाले निर्विघ्न सेवादारी भव। सेवा भाव से सेवा करते हुए आगे बढ़ने और बढ़ाने वाले निर्विघ्न सेवादारी भव। సేవా భావంతో సేవ చేస్తూ ముందుకు వెళ్ళే మరియు తీసుకువెళ్ళే నిర్విఘ్న సేవాదారులుగా తయారు కండి. సేవాభావంతో సేవ చేస్తూ ముందుకు వెళ్తూ ఇతరులని కూడా తీసుకువెళ్ళే నిర్విఘ్న సేవాదారులుగా తయారు కండి. सेवा भाव सफलता दिलाता है। सेवा में अगर अहम भाव आ गया तो उनको सेवा भाव नहीं कहेंगे. సేవా భావం సఫలత ఇప్పిస్తుంది. ఒకవేళ సేవలో అహంభావం వచ్చేసింది అంటే, నేను అనేది వచ్చేసిందంటే దాన్ని సేవాభావము అని అనరు. किसी भी सेवा में अगर अहम भाव मिक्स होता है तो मेहनत भी ज्यादा, समय भी ज्यादा लगता है और स्वयं की संतुष्टि भी नहीं होती है. ఏ సేవలో అయినా నేను అనే అహంభావం వచ్చింది అంటే శ్రమ కూడా ఎక్కువ అయిపోతుంది, సమయం కూడా వేస్ట్ అయిపోతుంది, స్వయం సంతుష్టులుగా కూడా ఉండలేరు అంటున్నారు బాబా. सेवा भाव वाले बच्चे स्वयं भी आगे बढ़ते औरों को भी आगे बढ़ाते हैं. అయితే సేవా భావం కలిగిన పిల్లలు స్వయం కూడా ముందుకు వెళ్తారు, ఇతరులని కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఏ సదా ఉడతీ కళా కా అనుభవ్ కర్తే హే. ఈ యొక్క భావం ఎగరే కళ యొక్క అనుభూతిని చేయిస్తుంది సదా. उनका उमंग उल्लास स्वयं को निर्विघ्न बनाता और औरों का कल्याण करता है. కాబట్టి ఈ ఉమంగ ఉల్లాసం ఉన్నట్లయితే స్వయం కూడా నిర్విఘ్నంగా తయారవుతూ ఉంటారు, ఇతరుల కళ్యాణం కూడా చేస్తూ ఉంటారంటున్నారు బాబా. స్వయం నిర్విఘ్నంగా అవ్వడంలోనే ఇతరుల కళ్యాణం ఇమిడి ఉంటుందన్నమాట. మనం విఘ్నాలు వేస్తూ ఉంటే అందులో ఇతరుల కళ్యాణం ఎలా ఉంటుంది? అకళ్యాణమే ఉంటుంది కదా. కాబట్టి ఈ సేవా భావము అనేది చాలా ఉన్నతమైన స్థితి అంటున్నారు బాబా. అది మనల్ని నిర్విఘ్నంగా తయారు చేస్తుంది మరియు కళ్యాణకారిగా తయారు చేస్తుంది. स्लोगन, ज्ञानी तो आत्मा वह है जो महीन और आकर्षण करने वाले दागों से भी मुक्त है. జ్ఞాన స్వరూప ఆత్మలు ఎవరు అంటే ఎవరైతే అతి సూక్ష్మమైన మరియు ఆకర్షించే దారాల నుండి కూడా ముక్తులవుతారు. అంటే కొన్ని కొన్ని బంధనాలు ఎలా ఉంటాయంటే సూక్ష్మంగా మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. వాటి ఆకర్షణ మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అలాంటి సూక్ష్మమైన దారాల నుండి కూడా ముక్తులుగా ఉండేవారే, బంధనాల నుండి ముక్తులుగా ఉండేవారే జ్ఞాన స్వరూపాత్మలు అంటున్నారు బాబా. వాళ్ళు సూక్ష్మ బుద్ధితో గ్రహించగలరు అన్నమాట. ఇది చాలా రాయల్ రూపంలో ఉన్నటువంటి సూక్ష్మ బంధన అని గుర్తిస్తారు. వారినే కదా మరి జ్ఞానితో ఆత్మ అంటారు. అచ్చా, ఈరోజు బాబా విశేషంగా మధురమైన పిల్లలు, మీకు మొట్టమొదట ఇదే నిశ్చయం ఏర్పడాలి అన్నమాట. ఏంటది? స్వయం భగవంతుడు మాకు చదివిస్తున్నారు. వారి శాంతి సాగరుడు, సుఖ సాగరుడు. ఏ మానవ మాత్రులు కూడా సుఖ శాంతులను ఇవ్వలేరు. అది కేవలం బాబా చేసే పని మాత్రమే.
ఇంకా ప్రశ్న అడిగారు బాబా, అన్నిటికంటే ఉన్నతమైన గమ్యం ఏంటి? ఆ గమ్యాన్ని పొందడానికి పురుషార్థం ఏం చేయాలి? జవాబు, ఒక్క బాబా స్మృతిని పక్కా చేసేసుకోండి. ఇంకా బుద్ధి వేరే విషయాల వైపు వెళ్ళకూడదు. ఇది చాలా ఉన్నతమైన గమ్యం. దీనికోసం ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయండి. ఎప్పుడైతే మీరు ఆత్మాభిమానిగా అయిపోతారో కూడా సమాప్తి అయిపోతాయి. బుద్ధి భ్రమించడం బంద్ అయిపోతుంది. ఈ దేహం వైపు కొంచెం కూడా దృష్టి వెళ్ళకూడదు అంటున్నారు బాబా. ఇది చాలా ఉన్నతమైన గమ్యం. అందుకే దీనికోసం ఏం చేయాలి? ఆత్మాభిమాని భవ అని అంటున్నారు బాబా. ఆత్మాభిమానిగా అయ్యి ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఈరోజు బాబా విశేషంగా బ్రహ్మ బాబా అనుభవాలు కూడా మధ్య మధ్యలో చెప్తూ వచ్చారు. ఈరోజు కేవలం గురువారం కాదు, ఏ వారము? సద్గురువారము. సత్యమైన సద్గురువు ఒక్కరే కదా. ఆత్మిక తండ్రి అని మనం బ్రహ్మనైతే అనలేము. ఆత్మిక తండ్రి, సత్యమైన సద్గురువు, సత్యమైన మార్గాన్ని చూపించేవారు ఒక్క పరంపిత పరమాత్మ మాత్రమే. సంపూర్ణ జ్ఞానం ఇస్తున్నారనమాట మనకి. ఈ బ్రహ్మ ఏమీ చెప్పటం లేదు ఈ జ్ఞానం యొక్క విషయాలు. చాలా మంది కన్ఫ్యూజన్ అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఈ బ్రహ్మ చెప్తున్నారేమో ఈ విషయాలన్నీ, మమ్మల్ని ఎలా మీరు మా తండ్రి యొక్క ఆస్తిపాస్తులకి దూరం చేసేస్తారు అని కూడా అడుగుతారంట చాలా మంది. అంటే అప్పట్లో అలా ప్రచారం జరుగుతూ ఉండేదన్నమాట. ఎవరైతే పెద్ద పెద్ద కుటుంబాలకి సంబంధించిన దాదీలు ఈ జ్ఞానం కావాలి, పవిత్ర జీవితం కావాలి అని అవి వదిలిపెట్టి వచ్చేసేవారు. ఎవరైతే స్వయం వదలకుండా ఉన్నారో వారు నిందించేవారన్నమాట. ఈ విషయాలన్నీ అనేవారు. ఎలా పనలా వాళ్ళని తీసుకొచ్చేస్తారు కదా, మమ్మల్ని కూడా ఇలా తెచ్చేయాలనుకుంటున్నారు, అందుకే మాకు చెప్తున్నారు ఈ జ్ఞానం అని అనేవారు అనమాట. అందరికీ దొరుకుతుంది ఏంటి ఆ అదృష్టం? అలా అవ్వకుండా ఉన్న వాళ్లే కదా ఎక్కువ గ్లాని చేస్తూ నిందలు వేస్తూ ఉండేవారు. వాస్తవానికి ఇది అనంతమైన తండ్రి మనకి జ్ఞానం ఇస్తున్నారు, మనల్ని ఆ విధంగా తయారు చేస్తున్నారు. ఈ బ్రహ్మ అయితే కాదు కదా. ఈ బ్రహ్మ కూడా మనలానే స్టూడెంట్ అని చెప్తున్నారు అనమాట బాబాయ్ రోజు. ఈ బ్రహ్మ కుమారీస్ యొక్క గాయనం ఎంత ఉందో ఆ నిందలు కూడా అన్నీ వచ్చాయన్నమాట. పరంపిత పరమాత్మ తండ్రి, టీచర్, సద్గురువై మనకి 3 రకాల పాత్రలు కూడా అభినయిస్తున్నారు. ఈ బ్రహ్మ అయితే దేహం కలిగిన వారు, కానీ పరంపిత పరమాత్మ నిరాకారుడు కదా. ఈ బ్రహ్మని ఆధారంగా తీసుకొని నేను మిమ్మల్ని చదివిస్తున్నాను, మీలానే మీరు కూడా స్టూడెంట్ చదువుకుంటున్నారు అంటున్నారు బాబా. బ్రహ్మ కుమారీస్ యొక్క టైటిల్ ఎప్పుడు లభిస్తుంది మీకు? శివబాబా బ్రహ్మని దత్త తీసుకున్నప్పుడు. రచయిత అయినటువంటి బాబా రచన రచించాలి అంటే మరి బ్రహ్మ ఆధారం కావాలి కదా. ఎలా అయితే ఈ సమయంలో గీత మయ్య అయ్యారు, మా అయ్యారు, బాబా వచ్చి గీతా జ్ఞానం ఇస్తున్నారు కదా. అదే శాస్త్రాల్లో కూడా అర్జునుడికి సాక్షాత్కారం చేయించారు అని ఉందన్నమాట. ఇంతకు ముందు బాబా ప్రవేశించక ముందు బ్రహ్మ బాబా ఈ వేదాలు శాస్త్రాలు చదివేవారు, గీతా పాఠాయనం బాగా చేసేవారు అనమాట. ఎప్పుడైతే జ్ఞానం ఇచ్చేవారు స్వయం జ్ఞానసాగరుడు పరంపిత పరమాత్మ లభించారని తెలుసుకున్నారో అవన్నీ వదిలిపెట్టేశారు. అర్జునుడికి కూడా సాక్షాత్కారం జరిగిందని అంటారు కదా. అలా బాబా బ్రహ్మ బాబాలో శివబాబా ప్రవేశించిన తర్వాత పూర్తిగా అర్థం చేసుకున్నారనమాట. ఎంతో మంది గురువుల్ని ఆశ్రయించారు, కానీ ఎవ్వరూ జ్ఞానం ఇవ్వలేకపోయారు. ఇవన్నీ ప్రాక్టికల్ అనుభవాలు అన్నమాట బ్రహ్మ బాబా చెప్పేవి. ఇది బ్రహ్మ శివబాబా యొక్క రథం మాత్రమే నేను ఆధారంగా తీసుకున్నాను అంటున్నారు బాబా. ఇప్పుడు చూడండి, నిశ్చయం అనేది నెంబర్ వారీగా ఉంటుందంట. 100%, 10% నిశ్చయం కలిగిన వారు కూడా ఉండొచ్చు. కానీ కంప్లీట్ గా పూర్తిగా నిశ్చయం ఏర్పడడం కోసం ఏం చేయాలి? పరంపిత పరమాత్మ మా తండ్రి అనేది పూర్తిగా మనం బుద్ధి ద్వారా నమ్మాలన్నమాట. అప్పుడు ఆ నిశ్చయం నుండి మాయ కదిలించలేదు అంటున్నారు బాబా. అప్ అండ్ డౌన్స్ అయితే అవుతూ ఉంటాయి,
ఈ రోజు చాలా ఎక్కువ నిశ్చయం ఉండి రేపు ఏమైనా తగ్గే అవకాశం ఉంది, కానీ తగ్గకుండా చూసుకోండి అంటున్నారు బాబా. మాయ అయితే ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. ఆ దేహ భ్రాంతి కారణంగా వికారి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకు దేహం వైపు దృష్టి వెళ్లకుండా చూసుకోండి అంటున్నారు బాబా. ఇది చాలా చెడ్డది కదా, వికారాల యొక్క దుర్గంధం మిమ్మల్ని డౌన్ చేసేస్తూ ఉంటుంది అంటున్నారు బాబా. నిర్వీకారిగా అవ్వాలి ఈ ఒక్క జన్మ కోసం. 21 జన్మల ప్రాపర్టీ పొందేది ఉంది అంటే బాబా నుండి ఎంత ఉన్నతమైనటువంటి అవకాశం కదా. కాబట్టి మొట్టమొదటిది కామ వికారం, దీనిపైనే విజయం పొందాలి అంటున్నారు బాబా. ఒకే రాజు ఒకే రాణి ఉంటారంట, మిగిలిన వారంతా వారి వంశావళి మాత్రమే. బాబా ఇక్కడ చూడండి అద్భుతమైన జ్ఞానం తెలియచేస్తున్నారు. కాస్త జ్ఞానం విన్నా ప్రజల్లోకి వచ్చేస్తారు, కానీ గమ్యం చాలా ఉన్నతమైనది కాబట్టి మీరు పురుషార్థం చెయ్యండి అంటున్నారు బాబా. రాజారాణిగా అవ్వడం, అతి ఉన్నతమైన ప్రాప్తిని పొందడం పిన్నమ్మ గారింటికి వెళ్ళొచ్చినంత ఈజీ కాదు కదా. అందుకు మీరు శ్రమించండి. మీ అన్నిటికంటే చాలా పెద్ద శత్రువు ఈ కామం, దీనిపైన విజయం పొందాలి. ఈ వికారాలు అనేవి చాలా చెడ్డవి అన్నమాట. ఒకరినొకరు హింసించుకునేలా, కొట్టుకునేలా, చంపుకునేలా కూడా చేసేస్తాయి అంటున్నారు బాబా. వికారి ఆలోచనలు, వికారి దృష్టి సమాప్తి అయిపోవాలి అంటే ఆత్మాభిమాని భవ అంటున్నారు బాబా. దీన్ని మాత్రం పక్కా చేసుకోండి. ఆత్మాభిమానిగా ఉన్నారు అంటే బాబా స్మృతి కూడా నేచురల్ గా వస్తుందంట. బుద్ధి ఇంకా ఇతర విషయాల నుండి బంద్ అయిపోతుంది, భ్రమించదు అంటున్నారు. అందరూ పాస్ అయిపోతారని కాదు, బాబా ఎంత చెప్పినా 8 రత్నాల గాయనం ఉంది కదా, కోటిలో కొద్ది మంది ఫుల్ పాస్ అవుతారు అంటున్నారు. అందుకు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మా లైన్ క్లియర్ గానే ఉంటుందా, ఇతర విషయాల వైపు ఎక్కువ మగ్గు చూపటం లేదు కదా, బాబా స్మృతి చేస్తున్నాం కదా, మా స్థితి ఉన్నతంగా ఉందా అనేది చెక్ చేసుకుంటూ ఉండండి అంటున్నారు. కానీ ఈ అవస్థ అంతిమంలో ఏర్పడుతుంది, ఇప్పటి నుండి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఇంకా వరదానంలో సేవాభావం, సేవాభావం ద్వారా సేవ చేస్తూ మీరు ముందుకు వెళ్ళండి, ఇతరులని కూడా ముందుకు తీసుకువెళ్ళండి. వారే నిర్విఘ్న సేవాదారి కాగలరు అంటున్నారు బాబా. నిర్విఘ్న సేవాదారులే కళ్యాణకారులు కూడా. నిర్విఘ్నంగా ఉండడంలోనే కళ్యాణము అనేది ఇమిడి ఉంది. మీ సక్సెస్ అనేది కూడా అందులో ఇమిడి ఉంది అంటున్నారు బాబా. ఇంకా స్లోగన్, సూక్ష్మమైనటువంటి ఆకర్షించే చిన్న చిన్న బంధనాల నుండి కూడా ముక్తులుగా ఉండేవారే జ్ఞాన స్వరూప ఆత్మలు. ఓం శాంతి. ఈరోజు సద్గురువారం కదా, మనం బాబాకి ప్రేమగా భోగు అర్పిద్దాం.
पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे
याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी याद